గమనించమని అడుగుతాను. అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మా 5 సంవత్సరాల హయాంలో ఎంత తక్కువగా ఉందో అదే చంద్రబాబు గారి హయాంలో అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందో తేడా తెలుస్తుంది. అంటే మా హయాంలో ఇంకా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పైగా క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాంటి డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి గమనిస్తే ఏ రకంగా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించిన 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు.